నమస్కారం కేఎస్ రావు గారు. నమస్తే అండి మధు గారు. మనము ఈరోజు ఈ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఆ రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే కేసులో పురోగతి గురించి కేసులో పురోగతి. ఈరోజు బుధవారం మరి హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ గారి కేసు పిటిషన్ అన్నమాట. ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. దాని మీద ఈరోజు విచారణకు వస్తాం. ఆయన ఈరోజు పోస్ట్ నిన్న వస్తే ఈరోజుకి పోస్ట్ చేశారు. విచారణకు పోస్ట్ చేస్తే ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, సెల్ఫీ వీడియో. ఆయనే ఎక్కడో చిన్న చిన్న పూల చొక్కా ఏదో వేసుకొని ఆయన అంటే ఆయన స్టేజ్లో సెటైరికల్గా ఏదో చేయబోయాడు. ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. అంటే పోలీసులకి ఇది పెద్ద కేసు కాదు నా మీద. ఆయన ఎలా చెప్తాడు? అదే కదా, హత్య చేసినాడు కూడా ఇది పెద్ద కేసు కాదు, ఇదే ఉంది, బోళ్ళని జరుగుతున్నాయి, ముందు అవి చూడండి, నాదే ఉంది, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను అని చెప్తుంటారు. అంతే. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు పోలీసు వాళ్ళ కేసులో మీరు వెళ్తానన్నారు, మరి హైకోర్టులో మరి ప్రొటెక్షన్ అడిగారు, ప్రొటెక్షన్ ఇవ్వలేదు. స్క్వాష్ అడిగారు, స్క్వాష్ ఇవ్వలేదు. ఇప్పుడు బెయిల్ కేసుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఆయన పోలీసులకి వాట్సాప్ మెసేజ్లు పెట్టి, అంటే చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలని ఆయన ఎక్స్ప్లాయిట్ చేసుకుని సినిమా తరహాలో డైలాగులు వేసి మభ్యపెట్టి, చూసారా నన్ను ఏం చేయలేకపోయారు అని చెప్పి అది ఒక వికృతానందం. వీడియోలో కూడా చేయొచ్చు అంటాడు సార్, నాకు అర్థం కాదు. అది అవి అతనికి ఆనందం. ఈయనకి నచ్చిన విధంగా చట్టం ఉండదు కదండి. అదే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కోసం కాదు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పనిచేసేది, అది ప్రజలందరి కోసం. అవును, ఆయన కూడా ఒక మనిషే, దాంతో పాటు అనుమానం ఏం లేదు. ఆయన కోర్టుకు వెళ్ళాలి, జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటే వెళ్ళాల్సి ఉంటుంది. మరి ముందు ఇమీడియట్ గా నోటీసులకి ఆయన పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఒక పోలీస్ స్టేషన్ లో కాదు, వివిధ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనవి. ఈయన ఎలక్షన్ లో కనుక కాంటెస్ట్ చేసినట్టయితే ఈయన మీద ఉన్న కేసుల వివరాలన్నీ ఇవ్వాలి. అవును, అది చాలా పెద్ద చిట్టా అవుతుంది. అవును అవును. ఈయన మీద ఒక చోట కాదండి కేసులు, ఇండియా మొత్తం మీద ఎన్నో కేసులు, ఎంతో మంది మీద, హిందూ మత విశ్వాసాల మీద కూడా ఈయన అనేకమైన వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి. అంటే ఆయన చేస్తే తెలుస్తుంది, ఆయన చేయలేదు కాబట్టి ఆ అవసరం రాలేదు. అవును, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఒక అఫిడవిట్ ఇవ్వాలి కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం లేదు, ప్రజలకి అవకాశం లేదు, ఏ ఒక ప్రభుత్వానికి కూడా అవకాశం లేదు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూసుకుంటారు కానీ వేరే రాష్ట్రంలో రామ్ గోపాల్ వర్మ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడాల్సిన అవసరం లేదుగా. ఇది ఒక ప్రజల్లో ఇప్పుడున్న యూత్ లో ఉన్న ఒక సౌకర్యాన్ని రామ్ గోపాల్ వర్మ యూజ్ చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళ కోరికలు అలాంటి మ్యాటర్, అలాంటి వ్యంగ్యాస్త్రాలను వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అవును, ఈ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్లో ఇలా మాట్లాడే వాళ్ళని ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఒక ట్విట్టర్ స్టార్ గా, ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అనేది పేరు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన స్టార్ డైరెక్టర్ గా తీసిన సినిమా హిట్ అయింది కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ట్విట్టర్కు పరిమితం అయిన ట్వీట్ చేసే ఒక ప్రముఖ వ్యక్తి అని అనొచ్చండి. అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టాప్ ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. ఆయన దాన్ని ఉపయోగించుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడే వీడియోలు చేయటం కానీ, మార్పుడు ఫొటోస్ చేయటం కానీ, ఇది భారత న్యాయ సంహిత ద్వారా ఆయన నేరం చేసినట్టే. అంటే పోలీసులు కేసు పెట్టారు దాని మీద. అవును, రిజిస్టర్ చేశారు. అక్కడ కేసు పెట్టిన వాళ్ళు వేరే ఉన్నారు, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జన సైనికులు, వేరే మహిళలు, వీళ్ళందరూ కూడా ఈ కేసు పెట్టిన వాళ్ళలో వివిధ స్టేషన్లలో, ఒక చోట కాదు చాలా స్టేషన్లలో ఈయన మీద కేసు రిజిస్టర్ అయి ఉంది. అంటే ఒక విధంగా డిఫమేషన్ కేసు అనొచ్చు అంటారు ఇది.
అవునండి. పరువు నష్టం కేసు అంటే ఉమ్. బాధిత వ్యక్తి పెడితే అది పరువు నష్టం పరువు కేసు. నష్టం ఇది బాధిత వ్యక్తి పెట్టింది కాదు. కాదు. మా వ్యక్తిత్వం. మనోభావాలని ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నాయకుడుగా మా నాయకుడు అధినాయకుడిని ఒక జంతువు రూపం. కించపరుస్తూ జంతువులాగా నువ్వు చూపించావు. అవును. మరి ఆ ఆడవేషంలో పురుషుడైన వాడిని ఆడవేషంలో చూపించావు. అది కార్టూన్ కాదు, వ్యంగ్య చిత్రం కాదు. కాదు కదా. ఇది క్లియర్ గా ఆపాదిస్తూ అవును. కించపరుస్తూ చేసిన ఆ, వ్యక్తిత్వ హననం. వ్యక్తిత్వ హననం అని చెప్పి ప్రూవ్ అయ్యే విధంగా ఫొటోస్ అయ్యి ఉన్నాయి. ఉమ్. జస్ట్ మార్పుడు ఫొటోస్, డీప్ ఫేక్ అవును. ఫొటోస్ లాగా ఉన్నాయి. అలాంటి దాంట్లో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఉమ్. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి రాను. దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవటానికి కారణం భయం కావచ్చు. అవును. భయం కావచ్చు. అక్కడికి వెళ్తే ఏమన్నా 2 దెబ్బలు వేస్తారేమో, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారేమో అనే అనుమానాలని ఆయన కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది. కోర్టు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోలేదు, తీసుకోరు కూడా. వాళ్ళకి ఇవన్నీ తెలుసు, ఏదో ఎస్కేప్ అవటానికి అని ఏదో అంటే వాళ్ళు వెళ్ళిరావయ్యా, నీ మాక్సిమం నీ లాయర్ని అక్కడ దూరంగా కూర్చోమని మేము అడుగుతాము అని అంటారు పోలీసు వాళ్ళు. అవును. లాయర్ని మీకు భయం అయితే మీరు లాయర్ని అక్కడ పెట్టుకోవచ్చు, పర్మిట్ చేయము అని. రిమాండ్లో ఉన్నప్పుడు వీళ్ళు పోలీస్ కస్టడీ అడిగితే, ఇప్పుడు రేపు కోర్టుకి అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేస్తే రిమాండ్ విధిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు కస్టడీకి అడుగుతారు రామ్ గోపాల్ వర్మని, క్వశ్చన్లు వేయాలంటే. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా ఒక అవకాశం ఉంది రామ్ గోపాల్ వర్మకి. అప్పుడు పోలీసు మా లాయర్ సమక్షంలో కస్టడీలో విచారించే అవకాశం. కాబట్టి రామ్ గోపాల్ వర్మకి చట్టం అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అవి వినియోగించుకోవచ్చు. అసలు నేను వెళ్ళను, నేను ఇక్కడ కూర్చుంటాను, నేను సినిమా షూటింగ్ చేస్తాను అని అంటే, ఇప్పుడు సినిమా షూటింగ్లో అవన్నీ ఒట్టిది అనేది అందరికి తెలుస్తుంది. సినిమా షూటింగ్ 20-30 మంది ఉంటారు అక్కడ. ఈయన ఎక్కడున్నాడు అనేది 5 నిమిషాల్లో వాళ్ళు 20-30 మంది ఉన్నారనుకోండి, అందులో 20 మంది చెప్తారు. అవును. ఒకళ్ళిద్దరు చెప్పరేమో కానీ ఆ ప్రొడ్యూసరు మనకెందుకు నష్టం, మిగిలిన వాళ్ళందరూ ఇతను ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళే. అవును. పోలీసులకి తెలుసు ఇక్కడ ఈయన ఎక్కడున్నాడు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆనంద్ అంటే, నువ్వు పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తావు చూద్దాము, దౌడు అని ఆ క్రియేషన్ చేస్తారు అన్నమాట. పోలీసు వాళ్ళకి ఆ తెలివితేటలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంతో మందిని చూశారు. ఇప్పుడు ఏసీబీ స్పెషల్ ఆఫీసర్గా ఏఎస్పీగా పనిచేసిన వ్యక్తికి, విజయపాల్కి మరి నిన్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. అయినా తప్పలేదు కదా. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరి ఇక్కడ నా అనుమానం, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది ఆర్జీవీకి ఏమన్నా? ఆర్జీవీకి ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పీ స్థాయి, ఇప్పుడు దామోదర్ గారు లాంటి వాళ్ళు ఇవన్నీ ఈ వికృతమైన మాటలు, చేష్టలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరో కూడా కామెడీగా చూస్తారంట. బ్రహ్మానందం గారు అంటే ఎగబడతారు కదా. అవును. యాక్టర్ పృథ్వీ ఉన్నాడు అనుకోండి, రామ్ గోపాల్ వర్మ పక్కన పెడితే పృథ్వీ గారి దగ్గరికి ఎక్కువ మంది వస్తారు. అంటే ఆ క్రేజ్ అన్నమాట ఆయనకి. పృథ్వీ గారి అంటే ఆ క్రేజ్, ఆయన మాట్లాడే భాష అవి అన్ని కూడా. అట్లా రామ్ గోపాల్ వర్మ గారి అంటే కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐ వీళ్ళంతా కూడా ఏం లేవు, ఫోటో దిగవచ్చు అని కూడా అనుకుంటారు. అది అంతవరకే కానీ ఆయనకి ఏమి ఫేవర్ ఇది చేసే అవకాశమే లేదు. ఎందుకనంటే ఆయనని ఒక నేర ఆరోపిస్తూ విచారణకు పిలిపిస్తున్నారు కాబట్టి అతన్ని ఆ స్థాయిలోనే చూస్తారు. కానీ ఒక సంఘంలో ఈయన ఏదో ప్రతిష్టలు, ప్రముఖుడు, మరి మర్యాద మన్ననలు పొందే వ్యక్తి అని ఆ విధంగా ట్రీట్ చేసుకునే స్థాయిలో రామ్ గోపాల్ వర్మ గారు లేరు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్కి రావాల్సిందే, ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందే.